ఇదివరకే మీ వెహికల్ పై ఉన్న పోలీస్ ట్రాఫిక్ ఫైన్స్ ని లేదా పోలీస్ ఈ చలాన్ని చెక్ చేయడానికి యాప్స్ గురించి అయితే మీకు చెప్పున్నాను. ఇంకా యాప్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవడానికంటే మనకి పార్క్ ప్లస్ యాప్ కూడా చెక్ చేసుకోవచ్చు మీ వెహికల్ పై ఉన్న ఫైన్ ని. అయితే ఈ యాప్ నుండి మనము వెహికల్ ఫైన్ ని చెక్ చేసుకోవడం మాత్రమే చేయగలము. పే అయితే చేయలేము. ఎందుకంటే పే చేద్దాం అనుకుంటే ఎంతైతే అమౌంట్ కట్టాలో దానికి డబల్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. పే చేయాలన్నప్పుడు లీగల్ ఫీ అనేది అడుగుతారనమాట ఈ యాప్ నుంచి. ఈ యాప్ ఏంటంటే కారుకు సంబంధించి మీరు కొత్త ఇన్సూరెన్స్ కొనాలన్నా, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయాలన్నా, అదే విధంగా కారుకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆర్సీ డీటెయిల్స్ కూడా మనం ఈ యాప్ నుంచి తెలుసుకోవచ్చు. కారుకు మాత్రమే కాదు, బైక్ ఉంటే బైక్ మీద ఏమైనా ఫైన్స్ ఉంటే అది కూడా మనకి చూపిస్తుంది యాప్ నుండి. ఈ యాప్ ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ లోనే మనకి థర్డ్ ఆప్షన్ చలాన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేశాక ముందుగా అయితే మీ మొబైల్ నంబర్ తో రిజిస్టర్డ్ అవ్వమంటుంది. అంటే లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది. సో మీరు మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇలా 4 డిజిట్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. యాప్ లోకి ఈ విధంగా లాగిన్ అవుతాం కదా, ఇక్కడ లాగిన్ అవ్వగానే చలాన్ పై క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ వెహికల్ నంబర్ అని ఉంది కదా, వెహికల్ నంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ పై క్లిక్ చేస్తాం. సో వెంటనే మనకి వెహికల్ పై ఫైన్ పెండింగ్ ఉంటే కనుక ఈ విధంగా చూపిస్తుంది. నేను ఎంటర్ చేస్తున్న నంబర్ గల వెహికల్ పై 135 రూపీస్ పెండింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకి పైన చలానా నంబర్ ఉంది, ఎంత అమౌంట్ ఉంది, ఏ రోజున మనకి ఈ ఫైన్ వేసారు అనేది ఉంది. ఇష్యూడ్ ఆన్ 24th. వ్యూ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే ఇంకా వివరంగా మనకి చలానా నంబర్ కనబడుతుంది. ఏ ప్లేస్ లో వేశారు ఈ ఫైన్ మనకి అనేది చూపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే కానీ మీరు చేస్తే కనుక ఇక్కడ ఎక్స్క్లూడింగ్ లీగల్ ఫీ 135 ఉంది. ఒకవేళ ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తే మీకు ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానికన్నా మీరు ఎక్కువ మరి చూడండి, టోటల్ 314 అయితే ఉంది. సో లీగల్ ఫీ కింద 180 రూపీస్ అప్రాక్స్ చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యాప్ నుంచి మీరు కేవలం మీ వెహికల్ పై ఉన్న ఫైన్ ని మాత్రమే చెక్ చేసుకోవడానికి అయితే బాగుంటుందని నేను మీకు చెప్పగలను. పే అయితే చేయొద్దు. సో మనకు చాలా రకాల యాప్స్ లో ఈ యాప్ కూడా మీ వెహికల్ పై, కార్, బైక్, ఎనీ వెహికల్ పై ఉన్న ఫైన్ అయితే చెక్ చేసుకోవచ్చు.